నమస్కారం. అన్న ఆయన బిజీగా ఉన్నారంట అన్న, ఇప్పుడు మాట్లాడలేనంటున్నారు. ఏం బా ఇప్పుడు నేను బిజీగానే ఉన్నా, నేను మాట్లాడట్లే మరి. ఏంటన్నా? ఇప్పుడు నేను ఈగలు తోలుకుంటా నేను బిజీగానే ఉన్నా, నేను మాట్లాడతలేదా మరి. ఏమో అన్న, నేను అదే అడిగా అన్న. అన్న కూడా పని మానేసుకొని ఉన్నా. ఆయన డౌట్ ఏంటమ్మా? అన్న ఇప్పుడు ఆయనకి హిందూయిజం అంటే నచ్చదన్న, మన సనాతన ధర్మం. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలోనే ఉన్నా అన్న. అంటే మాదిగా అన్న క్యాస్ట్. ఈ క్యాస్ట్ లో హిందూస్ ఎవరు లేరు కదన్నా. ఎందుకు లేదమ్మా? అంటే చాలా వరకు కాదమ్మా, మాదిగన్నా మాలన్నా ఇవన్నీ హిందూ ధర్మంలో ఉన్న వ్యవస్థలే కదా. క్రిస్టియానిటీలో ఉన్నాయా లేదన్నా? అలా కాదన్న, ఇప్పుడు అందరు మారిపోయారు కదన్న చాలా మంది. చాలా మంది మారారేమో, ఎందుకంటే అందరికీ కూడా ఒకటే చెప్పారు, ఇదిగో హిందూ ధర్మం అంటే కుల వివక్ష, కులం అంటూ తప్పుడు మాటలు ఎక్కించి మతం మార్చారు. అవునన్నా. కానీ వాస్తవానికి మాదిగ కులం అనేది హిందూ కులం, హిందువుల్లో ఉన్నది. అవునన్నా. ఆది జాంబవంతుల వారసులు మీరు. అవునన్నా. ఇప్పుడు అందరు చాలా కన్వర్ట్ అయిపోయారు కదన్నా. అయ్యారు, ఎక్కువ మంది కన్వర్ట్ అయినంత మాత్రాన అది హిందూ ధర్మం కాకుండా పోదమ్మా. అవునన్నా, అదే చెప్తున్నానన్నా నేను. మతం ఎవరో మతం మార్చినంత మాత్రాన మేము హిందువులం కాకుండా పోం కదా అంటే, నువ్వేంటి నిజాన్ని పక్కన పెట్టి ఎక్కడో అబద్ధం వైపు వెళ్తున్నావు. మన ఊళ్ళో అటు వెళ్ళడం ఎప్పుడైనా చూసావా? వాళ్ళే మన దగ్గరికి వస్తారు అంటున్నారన్నా. ఎవరు మనవాళ్ళు అంటే ఎవరు వాడి దృష్టిలో? క్రిస్టియన్స్ అన్నా. క్రిస్టియన్స్ మతం మారరు, వాళ్ళే మతం మారుతారు అంటున్నారన్నా. అదే అంటారు, అలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళతో మాట్లాడటానికి ఏముంటుందమ్మా? మనది సనాతన ధర్మం తల్లి, మీరు వారసులే. ఇప్పుడు సనాతన ధర్మం మీద నాకు ఎటువంటి బాధ్యత హక్కు ఉంటాయో నీకైనా అదే హక్కు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అవునన్నా. ఎవడో నిన్నగాక మొన్న పుట్టిన కుక్కముద్దు పిందెలు వచ్చేసి మాది నిజం అంటే మనం అబద్ధం అయిపోం. అవునన్నా. ఓకేనా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి. నువ్వు ఆ దరిద్రంలో నుంచి బయటకు వచ్చేసావు కదా. అవునన్నా. నువ్వు అంతే సంతోషంగా ఉండు. నిన్ను ఎవడన్నా మళ్ళీ అబద్ధము తప్పు అని చెప్తా ఉంటే నాకు ఎప్పుడైనా కాల్ చేయి. సరే అన్న. నీకు నా పర్సనల్ నెంబర్ తీసుకో తల్లి. అన్న చెప్పండి అన్న. 9030 499 55. ఎప్పుడైనా ఏ పాపిస్టోడైనా సరే మనది అబద్ధము మనది తప్పు అని మాట్లాడుతుంటే నాకు ఇమ్మీడియట్ గా ఫోన్ కలుపు తల్లి. నిజమేంటి అబద్ధం ఏంటి వాళ్ళ నోట్తోనే చెప్పిస్తా. అందరూ అలాగే అంటున్నారన్న, మా రిలేటివ్స్ కూడా. వాళ్ళనే మాటలకి చాలా బాధగా ఉంటుందన్న నాకు. మీ రిలేటివ్స్ అందరూ బహుశా మతం మారిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు నమ్ముతున్న అబద్ధమే నిజమని నమ్ముతూ ఉండొచ్చు, తప్పులేదు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారు. అవునన్నా. ఇప్పుడు 1000 మంది శివుడు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్న. శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, అసలు దేవుడుగానే చూడరు, మీకేమైనా పిచ్చా అని అడుగుతున్నారన్నా. సరే తల్లి, ఇప్పుడు దేవుడు శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు అని చెప్పి అంటున్నారు. అవునన్నా. దేవుడు విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు సర్వాలంకార భూషితుడైపోయి ఒక రాజులాగా ఉంటాడు మరి. అవునన్నా. ఇప్పుడు అష్టలక్ష్ములు ఆ విష్ణుమూర్తి దగ్గర కొలుగుంటున్నారు మరి. అవునన్నా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి ఏం తెలుసు అన్న, నెగిటివ్ పాయింట్స్ కదన్న వాళ్ళు చెప్పేది. అదేనమ్మా, ఇప్పుడు మన దేవుడు అట్లీస్ట్ శ్మశానంలో అన్నా ఉంటాడు. అవునన్నా. వాళ్ళ దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పమను? పరలోకం అంటారన్నా. ఈ లోకంలో మన దగ్గర ఉండడుగా. ఉండడన్నా. కానీ శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు ఎవరన్నా చెప్పారా నీకు ఎప్పుడైనా? తెలుసన్నా. ఎందుకు అంటే అక్కడ చచ్చిపోయి అక్కడ పెట్టిన తర్వాత అందరు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని బాధపడతారేమో అని శివుడు అక్కడ తాండవం చేస్తూ ఉంటే ఆనందపడతారని బ్రహ్మదేవుడు చెప్తే శివుడు అక్కడ ఉంటాడన్నా కదా. అది చెప్తారు. కానీ ఒక మాట ఏంటంటే శివుడు శ్మశాన వాసి అని చెప్పేసి అనడానికి కారణం ఏంటంటే ఈ భూమి మీద అతిపెద్ద శ్మశానం ఏదమ్మా? వారణాసి అన్నా. కదా. అవునన్నా. కాదమ్మా, ఈ భూమి మీద అతిపెద్ద శ్మశానం ఏది అంటే ఈ భూమండలమే. అవునన్నా. అవును, ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు నువ్వు నివసిస్తున్న ప్రదేశం ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు అత్యంత పవిత్రమైన ప్రదేశం ఎక్కడైనా మంచిగా శుభ్రం చేసుకుని ఉంటావో అక్కడ కోట్ల క్రిములు చనిపోతూ ఉంటాయి. అవునన్నా. మరి వాటి శవాలన్నీ అక్కడే ఉంటున్నాయిగా. ఉంటాయన్నా. ఈ భూమి మీద శ్మశానం కాని ప్రదేశం అనేది లేదు. అవునన్నా. అంటే శివుడు లేని ప్రదేశము లేదు.
అవునన్నా. శివుడు అంటే అర్థం ఏమిటో తెలుసమ్మా? తెలుసన్నా, ప్రతి అణువులోనూ ఉంటాడు. కాదు, ఆయన విష్ణువు. వ్యాప్నోతి ఇది విష్ణువు. విష్ణువుని అంటే వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అంటారు. శివుడు అంటే శుభాలను ఇచ్చేవాడు శివుడు. ఆయన ప్రతి అణువులోనూ ఉంటాడు భూమండలం మీద. ఆ ప్రతి అణువులోనూ ఉంటూ అక్కడ ఉన్న అందరికీ శుభాలను చేస్తూ ఉంటాడు. అందుకని శివుడు అంటారు. ఆయన్నే శంకరుడు అంటారు. శం కరోతి ఇది శంకర అంటే అందరికి శుభాలను ఇస్తాడు కాబట్టి ఆయన శంకరుడు అని కూడా అంటారు. చాలా పేర్లు ఉన్నాయి కదన్నా. సో ఇక్కడ భూమి మీద శివుడు ఉంటాడు అంటే దాని అర్థం శ్మశానంలో ఉంటాడు అంటే ఆయన ఎక్కడెక్కడైతే జీవం ఉందో అక్కడ ప్రతి చోట ఉంటాడని అర్థం. అవునన్నా. అన్న, మన దేవుళ్ళకి ఎందుకన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటారు? ఇది ఒకటమ్మా, ఇక్కడ దేవుళ్ళకి భార్యలు అనే మాట వీళ్ళు అర్థం చేసుకోవటం తప్పు. ఇప్పుడు శివుడు విష్ణుమూర్తి దగ్గర భార్య ఎవరు? లక్ష్మీదేవి అన్న. విష్ణు అంటే ఎవరమ్మా? విష్ణు అంటే పోషించేవాడు, ఈ సమస్త సృష్టిని పోషించేవాడు. అవునన్నా. ఒక రాజు తన ప్రజల్ని పోషించాలంటే రాజు దగ్గర ఏముండాలి? రాజు దగ్గర ఐశ్వర్యం ఉండాలి. ఆ అష్టైశ్వర్యాలే అష్టలక్ష్ములుగా విష్ణుమూర్తి దగ్గర ఉన్నాయి. అవునన్నా. ఆ అష్టలక్ష్ములు విష్ణుమూర్తిని సేవిస్తూ ఉంటారు, అంటే పాదాలకి సేవ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి. అవునన్నా. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మనం ఐశ్వర్యానికి బందీ అవ్వకూడదు. ఐశ్వర్యం మన అధీనంలో మనకి సేవ చేస్తూ ఉండాలి. మనం ఐశ్వర్యానికి బానిస అవ్వకూడదు చెప్పడం కోసం విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటారు. ఇప్పుడు రాజు దగ్గర డబ్బులుంటే రాజు అవడు. డబ్బుతో పాటు రాజు దగ్గర ఉండాల్సింది ఏంటి? రాజ్యం అంటే భూమి. అందుకని విష్ణుమూర్తికి లక్ష్మీ భూదేవి శ్రీదేవి అని చెప్తారు భార్యలు. అంటే రాజు దగ్గర భూమి డబ్బు రెండు ఉండాలి కాబట్టి. అంతే తప్ప ఇద్దరు భార్యలు అంటే ఇద్దరు స్త్రీలని కాదమ్మా. ఓకేనా? అలాగే బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి. సృష్టి చేసే ఆయన దగ్గర ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటమ్మా? సరస్వతీదేవి కదా. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏదన్నా కొత్త వస్తువు కనిపెట్టాలంటే అది కనిపెట్టగలిగేంత జ్ఞానం పరిజ్ఞానం ఆయన దగ్గర ఉండాలి కదా. ఉండాలన్నా. మరి అలాంటిది ఇంత సృష్టిని తయారు చేయాలంటే కొత్త సృష్టించే ఒక సైంటిస్ట్ కి అంత జ్ఞానం ఉండాలంటే యావత్ సృష్టిని చేసే బ్రహ్మదేవుడికి చాలా జ్ఞానం ఉండాలన్నా. ఆ జ్ఞానమే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఆయన భార్యగా చెప్పారు. అలాగే శివుడికైనా వినాయకుడికైనా విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ విఘ్నాలను కల్పించే ఎవరైతే విఘ్నాలకి కలగకుండా ఉండాలంటే మనం ఏదైనా పని చేసే ముందు ఆ పనికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనకి సిద్ధింపు చేస్తారు. ఆ సిద్ధి మనకు ఉన్నప్పుడు మన బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. సిద్ధి బుద్ధి ఉన్నప్పుడు మనం చేసే ఏ పనులను మనకు విఘ్నాలు రావు. అందుకని విఘ్నేశ్వరుడు భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి మగాడికి ఒక స్త్రీ తోడుంటే తప్ప ఏమీ సాధించలేడు. కాబట్టి ఇద్దరు సమానం చెప్పేసి సనాతన ధర్మం. అంత గొప్ప సనాతన ధర్మాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇద్దరు భార్యలు నలుగురు భార్యలు అంటున్నారు. భార్యలు కాదమ్మా, వాళ్ళు శక్తులు. మగవాడికి శక్తి తోడైతేనే ఏదైనా సాధించగలడు. అతను దేవుడైనా సరే. అంత అలాగే అంటున్నారన్నా. అంతమంది భార్యలు ఉన్నారు, మన ఏజ్ కైతే కన్యకు పుట్టాడు పరిశుద్ధుడు అంటున్నారన్న. అదేమంటే దాంతో కంపేర్ చేస్తున్నారన్న. యేసు కన్యకు పుట్టాడు అని చెప్పేసి అంటున్నారు. మరి మిగతా ఆడవాళ్ళందరూ కన్యలుగా ఉండకుండా చెడిపోతే గానీ పిల్లలు కన్యలాగా చేయకుండా ఎందుకు చేశాడు? ఏమన్నా మరి అది అడుగుతుంటేనేమో నీకు దయ్యం పట్టింది, దుష్ట శక్తులు ఆవరించింది అంటున్నారన్న. ఇప్పుడు నువ్వు హిందూ దేవుళ్ళ గురించి అనుమానాలు అడిగావు. నువ్వు అడిగితే నువ్వు దేవుళ్ళని అడుగుతావా, దేవుళ్ళని అవమానిస్తావా? నీకు దెయ్యం పట్టిందని నేను అన్నానా? లేదన్నా. ఎందుకంటే హిందూ ధర్మంలో సమాధానం ఉంది కాబట్టి. వాళ్ళకి సమాధానం లేదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే దెయ్యం పట్టింది, భూతం పట్టింది అంటాడు. ఇప్పుడు వాడికి నిజంగా నీకు దెయ్యం పట్టింది అనే ఫీలింగ్ ఉంటే నాతో వచ్చి మాట్లాడమను. అదే చెప్తానన్నా. ఒక పాస్టర్ కూడా ఉన్నారన్నా. ఒక పాస్టర్ కదమ్మా, 100 మంది పాస్టర్లను రమ్మని నేను సమాధానం చెప్తాను అందరికి. చెప్తానన్నా. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాట్లాడతా అన్నా గట్టిగా. నేను కన్వర్ట్ అయిన దగ్గర నుంచి బొట్టు కూడా పెట్టుకుంటున్నానన్నా. పెట్టుకో తల్లి. పైన ఒక బొట్టు కింద ఒక బొట్టు. ఏమైంది నీకు అసలు అని అడుగుతున్నారన్నా. జ్ఞానోదయం అయిందని చెప్పామంతే. చెప్తానన్నా, అదే చెప్తానన్నా ఇంక నుంచి. అంతే.
నువ్వు మీకు లాస్ట్ సనాతన టైం ఒకసారి ధర్మానికి చేశాను నా కాల్. నువ్వు సనాతన ధర్మంలోకి వచ్చినందుకు నువ్వు గర్వపడాలమ్మా. నువ్వు చాలా అవునన్నా సంతోషంగా ఉండాలి. ఉన్నా అన్న, సంతోషంగానే ఉన్నాను. వాళ్ళు అంటారు కదా, మా క్రైస్తవ్యం ఎవరి వల్ల పుట్టిందో మేము చెప్తాం, మీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో మీరు చెప్పగలరా అంటారు కదా. అవునన్నా. ఇప్పుడు క్రైస్తవ్యం అంటే క్రీస్తు వచ్చిన తర్వాత వచ్చిందంటారు. అవునన్నా. కానీ క్రీస్తు క్రైస్తవ మతాన్ని స్థాపించింది అవునన్నా. పౌలు. అవునన్నా. అవునా? ఇప్పుడు మరి నేను అడుగుతున్నానమ్మా, సనాతన ధర్మాన్ని ఒక వ్యక్తి స్థాపించలేదు, అనేక మంది ఋషులు దీన్ని నేర్పించుకుంటూ వచ్చారు, నిర్మాణం చేసుకుంటూ. అవునన్నా. ఒకవేళ క్రైస్తవ్యం ప్రకారం యేసు పుట్టాకే క్రైస్తవ్యం వచ్చింది అనుకుందాం. మరి యేసుకు ముందు ఈ లోకంలో మతాలు లేవా? ఉంటాయి కదన్నా. మరి ఆ సనాతన ధర్మమే ఉంది. మరి ఆ మతాలన్నీ ఎవరు పెట్టారమ్మా? ఎవరు పెట్టలేదన్నా. యేసుకు ముందు ఏ మతం లేదనుకుందాం, సపోజ్ యేసు వచ్చిన తర్వాతే అనుకుందాం. యేసు వచ్చిన తర్వాతే గనక అయితే యేసు రాకముందు ఉన్న మనుషులు ఎవరికి రక్షణ లేదా ఈ లోకంలో? ఆ క్వశ్చన్ అడుగుతుంటే చెప్పరన్నా. క్వశ్చన్ అడిగానన్నా. చెప్పరు కదా తల్లి, చెప్పలేరు. అవునన్నా. అది సరేనా? అలాగే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడి నుంచమ్మా? ఓకే తల్లి, సరే అమ్మా. అయితే అన్న ఇది అప్లోడ్ చేస్తారా యూట్యూబ్ లో? నీ ఇష్టం, నన్ను చేయమంటే చేస్తాను, వద్దంటే వద్దు. చెయ్యండి అన్న, కానీ ఆ ఫస్ట్ బిట్ తీసేయండి అన్న. అంటే అలాగే ఇప్పుడు నువ్వు కాల్ చేసింది పెడతాను, ఓకేనా? అలాగే అన్న, జాగ్రత్త అన్న. అలాగే తల్లి, సరేనా? బాయ్ అన్న. నమస్తే అమ్మా. నమస్తే అన్న. చెప్పండి అన్న. తల్లి జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్ అన్న. నువ్వు గర్వాప్స ఎన్నాళ్ళు అయిందమ్మా, అంటే హిందుత్వంలోకి వచ్చి? అంటే అన్న నేను 2 months పట్టింది అన్న నిజంగా హిందుత్వం గురించి తెలుసుకోవడానికి. తర్వాత క్లారిటీ వచ్చింది అనుకున్నాక నేను మారిపోయానన్నా. 1 month అవుతుంది అన్న. అంటే నీకు గర్వాప్స అవ్వాలన్న ఆలోచన కలగటానికి మెయిన్ ఎవరమ్మా? మీరే అన్నా. ఓకే ఓకే తల్లి, మీ వీడియోసే చూసాను అన్న నేను ముందు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ధన్యవాదాలు తల్లి. నీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా నన్ను అడుగమ్మా సనాతన ధర్మం గురించి, సరేనా? ఏ పాస్టర్ అయినా సరే నీ మనసులో ఏదైనా విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తుంటే ఆ పాస్టర్ ఇమ్మీడియట్ గా నాతో మాట్లాడమని కూడా చెప్పు కావాలంటే, ఓకేనా? చెప్తానన్నా. మా ఇంట్లోనే నాకు శత్రువులు తయారయ్యారన్నా. ఉంటారు వాళ్ళందరితో కూడా నువ్వు ఎవరితో గొడవ పడద్దు. ఎందుకంటే క్రైస్తవ్యం చెప్పుద్ది, నా కోసం నీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టని వాళ్ళ దేవుడు చెప్తాడు. మన దేవుడు ఏం చెప్తాడంటే తల్లిదండ్రులను గౌరవించు, అన్న చెల్లెల్ని ప్రేమించు, ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండని చెప్తారు. కాబట్టి నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, అందరికి అర్థమయ్యేలాగా చెప్పు, లేదంటే నీ మనన్న నువ్వు పూజలు చేసుకో, ఓకేనా? అలాగే అన్న. సరే తల్లి, ఉంటాను. బాయ్. సరే, నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.